నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2025 ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది అంటే, మీ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు? కర్కాటక రాశిపతి రాశి అధిపతి చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారినప్పటికీ ఈ మొదట్లో ఎట్లా ఉంటాడు? శనితో, ఆ తర్వాత రాహుతో కనిపిస్తున్నాడు. అంటే ఈ రెండింటితో ఉండడం వల్ల మొట్టమొదటి అంటే ఈ నెల యొక్క ప్రారంభంలో మీరు ఏదైనా పని చేసేటప్పుడు, ముఖ్యంగా పని అనే కంటే కూడా ఎక్కడైనా నీళ్ళకి సంబంధించినటువంటి చోటుకు వెళ్తూ ఉంటారు కదా. అంతెందుకు కుంభమేళ ఉంది కదా అని వెళ్తున్నాం అనుకోండి, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తతో ఉండాలి. అక్కడ మనకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ చంద్రుడు కదిలిపోయే వరకు మాత్రమే. ఎందుకంటే శనితో చంద్రుడు ఉన్నా, రాహుతో చంద్రుడు ఉన్నా ఈ ఇబ్బంది కనిపిస్తుంది. ఇది మనకి మొదట 2.5 రోజులకు ఒక రాశి మారుతూ ఉంటాడు కాబట్టి ఒక 5 రోజులు వరకు ఈ ఇబ్బంది ఉంటుంది. దాని తర్వాత బాగుంటుంది. కాకపోతే ఈ 5 రోజులలో తగు జాగ్రత్తగా ఉండి నీటికి సంబంధించినటువంటి విషయాల్లో దూరంగా ఉన్నట్టయితే బాగుంటుంది. కాస్త అలాగే ఒప్పందాలు ఏవైనా ఉంటే, అలాగే ఇంకొకసారి కొన్నిసార్లు ఏంటంటే ఒప్పందాలు అంటే ఏంటి, ఏవైనా సరే మనం రాసుకున్నటువంటి పత్రాలు అవి ఉంటాయి. వాటిలో కొన్ని ఇబ్బందులు అలా కాదు ఇలాగా ఇదేదో మార్పులు ఎట్లా ఉంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని మనము రూమర్స్ వింటుంటాం. అంటే అది నిజమనుకొని దాంట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇవాళ రేపు వచ్చినటువంటి మనం ఫోన్ల ద్వారా జరిగేటువంటి అన్ని స్కామ్స్లలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. అదేదో డబ్బులు ఎక్కువ వస్తాయనో, లేకపోతే దీనివల్ల ఏదో అవుతాయని కొన్నిసార్లు వస్తువులు కూడా కొంటుంటాం. తీరా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కానీ ఆ వస్తువు అసలు 10 పైసలకు కూడా విలువైంది కాదు. దానికి ఎన్నో వేలు పెట్టుకుంటుంటాం. అలాగా మనము అనవసరంగా ఇబ్బందులు పడేటువంటి స్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతకు మించి ఇంకేం లేదు. అలాగే వీటి వల్ల ఏంటంటే తప్పుదోవ పడుతుంటాం. అక్కడ ఎవరో ఏదో చెప్తారు, అక్కడ ఉన్న భూములకు రేపు ఏదో చాలా మంచి ధరలు పలికేటువంటి అవకాశం ఉంది, ఇప్పుడు కొనేస్తే రేపు ఆ తర్వాత అది ఒక్కడ కూడా అడ్డికి బావసేరు కొనేటువంటి పరిస్థితి ఉండదు, అక్కడ పెరిగేదలే ఉండదు. ఇలాంటి వాటికి అవకాశం ఈ నెలలో ఉంది కాబట్టి ఇలాంటి పనులు ఏది చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి చేయాలి. ఇక శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఏంటి బెనిఫిట్ అంటే, ఇక్కడ ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం మంచి అంటే కాలేజీలో కానీ వీళ్ళు చదువుకునేటువంటి చదువులో కానీ అన్నీ మంచి బెనిఫిట్స్. ఏదైనా మనకి స్కాలర్షిప్స్ ఇలా ఉంటాయి కదా. ఏ రకంగా అయినా ఉన్నత విద్యలోకి వెళ్ళేటువంటి వారికి అన్ని విషయాల్లో సానుకూలంగా మంచి సత్ఫలితాలు ఇచ్చే విధంగా చక్కగా సాగుతుంది. అంతేనా అంటే ఎవరైనా ఇప్పటికి ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు 2 అంటే
ఒక ఇంటి పైన రెండో అంతస్తులో ఉన్నతమైనటువంటి ఒక భవనం ఉన్నత స్థితిలో అనమాట పైన వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇల్లు అలా లేదు, డూప్లెక్స్ ఇల్లులు అవి కొనుక్కుంటాం కదా, 2 అంతస్తులు అంటే 2వ అంతస్తు యోగం ఉంటుంది అని అర్థం అనమాట. ఇలా ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి శుక్రుడి మూలంగా ఇంటిపైన 2వ అంతస్తు వేయడం కానీ, చదువులో గొప్ప కానీ, ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఎవరైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కనుక చేసినట్టయితే అది చక్కటి అభివృద్ధి పొంది, అంటే కొంతమందికి అన్నిసార్లు మనకు పార్ట్నర్షిప్ బాగా అనుకూలంగా ఉండదు, కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం అంతా కూడా, అంటే ఈ మాసం అంతా ఉంటే ఒక మాసంలో చేస్తామా వ్యాపారం అని అడగొచ్చు మీరు. వ్యాపారం ఏదైనా సరే, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఈ నెలలో మొదలుపెట్టేదాని విలువ తర్వాతి కాలం అంతా ఉంటుంది. అందువల్ల ఎవరైనా వ్యాపారం పార్ట్నర్షిప్తో ఈ నెలలో చేయాలి అనుకుంటే చక్కటి సత్ఫలితాలను ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక దీనితో పాటు మరి ఏం చేయాలి, ఏ రకంగా అంటే గ్రహానుకూలత కోసం అయితే తప్పనిసరిగా నవగ్రహాల మండపానికి వెళ్ళడం, అది కనీసం ఈ నెల రోజులలో వారానికి ఒకసారి వెళ్ళినా సరిపోతుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేసినట్టయితే బాగుంటుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా, ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా, ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే
చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.